నమో నారాయణ. అమ్మ ప్రపంచానికి సుస్వాగతం. అమ్మ దగ్గర ఉంటే ఎప్పుడు నిత్య కళ్యాణం పచ్చతోరణం కదండి. మేము అన్నపూర్ణ వ్రతాలు చేసుకుంటున్నాం కదా, మధ్యలో కలశ స్థాపన చేసి మేము చుట్టూ కూర్చుని పూజ చేస్తుంటే అమ్మవారి యంత్రానికి 16 దేవతలు ఎలా ఉంటారో మేము కూడా అలాగే ఉన్నట్టు అనిపిస్తుందండి. చూడండి, నందిన్యై నమః, మోదిన్యై నమః, భద్రాయై నమః, గంగాయై నమః, బహురూపాయై నమః, తితిక్షాయై నమః, మాయాయై నమః, హేత్యై నమః, స్వసరాయై నమః, రిపుహంత్రై నమః, అన్నదాయై నమః, నందాయై నమః, పూర్ణాయై నమః, త్రినేత్రై నమః, స్వామిసిద్ధాయై నమః, హాసిన్యై నమః. ఆ 16 దేవతలు యంత్రంలో ఉన్నట్టు చుట్టూ కూర్చుని పూజ చేస్తున్నట్టు అనిపిస్తుంది కదండి. మేము అలాగే భావించుకుంటూ అమ్మవారిని చుట్టూ 16 అమ్మవారిని స్థాపించుకొని మధ్యలో అన్నపూర్ణ అమ్మవారిని స్థాపించుకొని పూజ చేసుకున్నామండి. అమ్మవారి స్థాపన అయినాక ఆవిడ కళలు మాకు ఎలా అనిపించినాయి అంటే, మస్తకే, లలాటే, చక్షుషో, నాసికాయాం, వీటిల్లో చంద్రకళ్ళు ప్రకాశిస్తూ చాలా బాగా అనిపించిందండి. అలాగే కర్ణయో, వక్త్రే, బాహ్యే సూర్యకళలు ఆవాహన అయ్యాయండి. అందువల్ల అమ్మవారి కలసం మెరిసిపోతుంది కదా. అలాగే హృదయో, నాభో వాయుకళ్ళు వచ్చినట్టు అనిపిస్తుందండి. అలాగే ఆధారే, పాదుకే అగ్నికళ్ళు వచ్చినట్టు అనిపిస్తున్నాయి. అందుకే అమ్మవారిని ఎంత చూసినా తనివి తీరటం లేదండి. ఆ అమ్మవారి అనుగ్రహం మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ నమో నారాయణ.